హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో వరదలు సృష్టించినటువంటి బీభత్సం మీ అందరూ తెలిసిందే. మొత్తానికి ఆ బీభత్సం నుంచి కొద్దో గొప్ప తేరుకుంటున్నారా అనేసరికి ఇప్పుడు ఇంకొక బాధ ఏంటంటే కనుక ఆర్థికంగా చాలామంది చిదిగిపోయారు. అక్కడ తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని సరుకులు అయితే కనుక, రేషన్ సరుకులు అయితే కనుక పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. ఆ పంపిణీ చేయడానికి ఆ వాహనాలే దిక్కయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ వాహనాలు అనవసరంగా కొన్నారని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడారో, ఏ వాహనాల్లో భారీ ఎత్తు అక్రమాలు జరిగాయని అన్నారో, ఈ వాహనాలు అనవసరం ఏంటి డబ్బులు దండగా అని అన్నారో, అలాంటి వాహనాలే రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఇలాంటి వరద సమయాల్లో ఆ వాహనాలే దిక్కాయి. అవే రేషన్ వాహనాలు. ఆ వాహనాలే దిక్కయ్యాయి. అవే రేషన్ వాహనాలు, రేషన్ పంపిణీ వాహనాలు. కాబట్టి ఆ రేషన్ పంపిణీ వాహనాలని బారులు తీరజెట్టు పెట్టారు ఇవాళ విజయవాడలో. ఎందుకంటే 76 సచివాలయాల్లో, 1, 2 కాదు, 76 సచివాలయాల్లో వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. కాబట్టి రేషన్ సరుకులు అంటే 25 కేజీలు బియ్యం, 1 లీటర్ వంట నూనె, అలాగే కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కూరగాయలు, ఇలాగా వీటన్నిటి సరుకుల్ని పంపిణీ చేయడానికి ఆ వాహనాలే దిక్కయ్యాయి. ఏ వాహనాలు? జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆలోచించి, అంటే ఏ అయ్యా ఏ అమ్మ నడవలేని పరిస్థితిలో ఉన్న కూలి పనులు మానుకుని అవి మరిగి ప్రతిరోజు ఏదైతే రోజుల తరబడి లైన్లో నిలబడి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో మొత్తం దాన్ని ఇతిమిద్దంగా మొత్తం మార్చిపడేయాలని రేషన్ వాహనాలతోటి ఇంటింటికే రేషన్ పంచాలని ఒక ఉద్దేశంతో అవి పెట్టాడు ఆయన. ఆ రేషన్ వాహనాలు వద్దు, రేషన్ వాహనాలు అనవసరంగా కొన్నారు, ఈ రేషన్ పంపిణీ వ్యవస్థే దరిద్రం అన్నటువంటి నాయకులకి మరలా రేషన్ వాహనాలే దిక్కయ్యాయి అని చాలామంది వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నిజంగా అవే దిక్కయ్యాయంటే కనుక 100% అవే దిక్కయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో చూడలేనన్ని వాహనాలు లైన్లో నుంచి ఉన్నాయి. నిజమండి. ఆ వాహనాల ద్వారా 76 సచివాలయాల్లో రేషన్ పంపిణీ చేయబోతున్నారు. కాబట్టి ఆ రేషన్ వాహనాలకి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అయితే కనుక తీసేయగలిగారు, కానీ ఆ రేషన్ వాహనాలు వాడటం మాత్రం మానలేకపోయారు. ఖచ్చితంగా వాడాల్సిందే, వాడబడాల్సిందే. కాబట్టి వాడుతున్నారు, అవసరం ఉంది కాబట్టి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ 76 సచివాలయాల్లో రేషన్ వాహనాల్లో పంపిణీ చేయాల్సినటువంటి సరుకులు ఎక్కించి పంపిణీ చేయడానికి సచివాలయ ఉద్యోగులు వాడతారు అని ఒక జరుగుతుంది. లేదు ముందైతే కనుక వాలంటీర్లు వాడతారు అనుకున్నారు, కానీ ఆ వాలంటీర్లు ఏదైతే ఈ రేషన్ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారనుకున్నారు, కానీ ఎందుకు అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ మరి ఈ ప్రభుత్వం ఎందుకనో వాలంటీర్ని దూరంగానే పెట్టింది ఇప్పుడు కూడా. అంటే రేషన్ పంపిణీ సరుకుల్లో వాలంటీర్ని విధుల్లోకి తీసుకుంటారు, వాళ్ళ విధుల్లో తీసుకుని వాళ్ళ చేత పంపిణీ చేస్తారు, పంపిణీ సక్రమంగా సజావుగా జరుగుతుంది అని అనుకున్న టైంలో అనుకున్నారు, అందరూ భావించారు. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే కనుక ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని వాడటం లేదు, వాళ్ళని తీసుకోవడం లేదు. ప్రస్తుతానికి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో, అలాగే రేషన్ పంపిణీ రేషన్ డిపో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే రేషన్ సరుకులు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాత్రమే, సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే ఈ సరుకుల పంపిణీ అయితే కనుక జరగబోతుంది అనేది మనం స్పష్టంగా తెలుస్తుంది. అదండి విషయం. మొత్తానికి ఎలాగైతేనండి వాలంటీర్లకి మళ్ళీ దెబ్బడినట్టే. ఇక్కడ విజయవాడలో తీసుకుంటే కనుక వరద సహాయ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు విజయవాడకు మాత్రమే తీసుకుంటే కనుక విజయవాడ తీసుకున్న తర్వాత మిగిలిన ప్రాంతాలకు కూడా తీసుకోవాల్సి వచ్చింది. తీసుకుందరు అని అనుకున్నారు, కానీ విజయవాడలోనే వాడలేదంటే వాళ్ళని, ఇంకా విజయవాడలో వరదల్లోనే వాళ్ళని వాడలేదంటే ఇంకెక్కడ వాడరు వాళ్ళని అనుకున్నాను నేను మేబీ. కాబట్టి ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ అవసరం లేదు అని చూపించడానికి ప్రభుత్వం ఇలా చేస్తుందని నాకేమైతే అర్థం కాలే. కాబట్టి ఇప్పుడైతే కనుక ఈ రేషన్ పంపిణీ సరుకుల విధానంలో వాళ్ళు ఎవరిని ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి ఈ 76 సచివాలయాల్లో రేషన్ సరుకులు పంపిణీ అనేది జరగబోతుంది. కానీ వితౌట్ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి కాకుండా రేషన్ సరుకులు అయితే కనుక పంపిణీ జరగబోతుంది. కాబట్టి అదేంటి విషయం. ఏదైతే వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ఆ పథకాలు ఏదైతే తప్పన్నారో వాటినే ఇప్పుడు అవసరాలకు వాడటం ఒక రకంగా కొసమెరుపు అనుకోవాలి. చాలామంది జనాలు చెప్పుకున్నారు అదే దిక్కయ్యాయి ఏళ్ళకి అన్నట్టుగా మాట్లాడుకున్నారు. చూద్దాం, రానున్న రోజుల్లో రేషన్ వాహనాలు తీసేస్తారు అని అన్నారు. మరి ఎంతవరకు తీస్తారో తెలియదు, కానీ రేషన్ పంపిణీ విధానం అయితే మొత్తం పూర్తిగా మార్చేస్తారు. ఇంటింటికి రేషన్ ఉండదు, కానీ డిపోలకి అయితే కనుక పరిమితం చేస్తారు. డిపోలే మెయిన్ చేస్తారని అనుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో. కేవలం చూస్తూ ఉండండి, మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. అలాగే పక్కగా మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రేషన్ వాహనాలను తీసేస్తారన్నారు కదా, తీసేస్తే
నష్టం ఏంటి, వచ్చే లాభం ఏంటి, రేషన్ వాహనాలే దిక్కయ్యాయి అనే మాట మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, మర్చిపోవద్దు. కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.